హలో ఆల్, వెల్కమ్ టు ఛాయాలోకం. ది గర్ల్ ఫ్రెండ్ మూవీ చూశాను భయ్యా. సినిమా నాకెలా అనిపించిందన్న విషయం వీడియో ఎండ్లో చెప్తా. దానికన్నా ముందు ఒక చిన్న విషయం. సాధారణంగా ఒక అమ్మాయి అబ్బాయి రిలేషన్ లో చాలా కాలం ఉండి వాళ్ళిద్దరి మధ్య బ్రేకప్ అయిన తర్వాత ఎక్కువ శాతం మంది అమ్మాయిల్ని బ్లేమ్ చేస్తుంటారు. ఇది సర్వసాధారణంగా మనం చూస్తూనే ఉన్నాం. కానీ చాలా మంది అమ్మాయిలు ఇంట్రోవర్ట్స్ గా ఉండి వాళ్ళ రిలేషన్ ని కమిట్ అవ్వడమే ఒక కన్ఫ్యూజన్ తో కమిట్ అయ్యి తర్వాత వాళ్ళకి రియలైజేషన్ వచ్చాక ప్రాపర్ రీజన్ చెప్పి బ్రేకప్ చెప్తే మాత్రం ఇన్ని రోజులు వాడుకొని వదిలేసింది అని అంటూ ఉంటాం. మన సినిమాల్లో కూడా ఎక్కువ శాతం ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు అబ్బాయి వైపే ఫేవర్ గా రాస్తుంటారు చాలా మంది రైటర్స్. అయితే ఇదంతా కాయిన్ కి అటువైపే ఇటువైపు చూడండి అంటూ రాహుల్ రవీంద్రన్ అయితే కొత్త పర్స్పెక్టివ్ లో ఈ సినిమాని రాశారు. మీ అందరికి అనిపిస్తుండొచ్చు ఇదేదో ఫెమినిజం తో రాసుకున్న డ్రామా అయి ఉంటుంది అని. బట్ అలా కాకుండా సినిమా మాత్రం హానెస్ట్ రైటింగ్ అనిపించింది భయ్యా. ఇక సినిమా గురించి డీటెయిల్ గా మాట్లాడుకోబోయే ముందు మీరు గనక మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని నొక్కేయండి. ఇక సినిమా డీటెయిల్ రివ్యూలోకి వెళ్తే ముందుగా కథ విషయానికి వస్తే, భూమాదేవి అనే ఇంట్రోవర్ట్ అమ్మాయి ఇంగ్లీష్ లో తన ఎంఏని పూర్తి చేసుకోవడానికి హైదరాబాద్ కు వస్తుంది. అలా తన కాలేజ్ లోనే వేరే బ్రాంచ్ కి చెందిన విక్రమ్ తో పరిచయం అవుతుంది. అక్కడి నుంచి వాళ్ళ పరిచయం కాస్త ప్రేమగా మారుతుంది. అయితే ఆ ప్రేమ ప్రయాణంలో భూమాదేవి కాస్త నెమ్మదిగా తను వేరే దారిలోకి వెళ్తున్నట్టుగా రియలైజ్ అవుతుంది. విక్రమ్ ప్రవర్తనలో టాక్సిక్ మార్పులు భూమిని ఎంతగానో కలిచివేస్తాయి. ఏది కూడా బయటికి ఓపెన్ గా చెప్పుకోలేక తనలో తానే మదన పడుతూ ఇలాంటి రిలేషన్షిప్ ని ఎలా నిలదెక్కుకోవాలనే క్వశ్చన్ మార్క్ లో ఉండగా వీళ్ళిద్దరి జీవితంలో ఊహించని మలుపు ఒకటి జరుగుతుంది. ఇక ఆ తర్వాత భూమాదేవి ఎదుర్కొన్న సమస్యలేంటి, చివరికి వీళ్ళిద్దరి ప్రేమ కథ ఏమైందనేది మనం సినిమా చూసే తెలుసుకోవాలి. ఓవరాల్ గా సినిమా మొత్తం కూడా చాలా స్లో ఫేజ్ లోనే నెరేట్ అవుతూ వస్తుంది. ఫస్ట్ హాఫ్ మాత్రం కొంచెం క్యూట్ గా అలా సరదాగా ఎండ్ అయిపోతూ ఉంటుంది. ఇంటర్వెల్ బ్లాక్ నుంచి స్టార్ట్ అయిన కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉందో సినిమా ఎండ్ వరకు కొనసాగుతుంటుంది. ఆ సీరియస్ మోడ్ ని మాత్రం కొంచెం భరించడం కష్టమని అనిపించింది. కాకపోతే సినిమా క్లైమాక్స్ మాత్రం ఎక్సలెంట్ గా అనిపించింది భయ్యా. లిటరల్లీ గూస్ బంప్స్ మూమెంట్స్ వచ్చాయి. సినిమాలోని యాక్టర్స్ విషయానికి వస్తే రష్మిక మందన భూమా క్యారెక్టర్ లో అయితే ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ నిచ్చింది భయ్యా. ఒక ఇంట్రోవర్ట్ గా తను కనిపిస్తూ చాలా చోట్ల తన పైన సింపథైజ్ అయ్యేలాగైతే ఆడియన్స్ ని గ్రాప్ చేసుకుంది. ఇక క్లైమాక్స్ లో తను రివోల్ట్ అయినప్పుడు మాత్రం లిటరల్లీ గూస్ బంప్స్ తెప్పించింది. ఈ సినిమా మొత్తానికి భూమా క్యారెక్టరే ప్రాణం కాబట్టి ఆ ప్రాణాన్ని పోయడానికి రష్మిక మందన మాత్రం సక్సీడ్ అయిందనే చెప్పాలి. ఇక దీక్షిత్ శెట్టి విషయానికి వస్తే ఒక యాంగర్ మేనేజ్మెంట్ ఉన్న టిపికల్ కాలేజ్ కుర్రోడ్ లాగా చాలా మంచి పర్ఫార్మెన్స్ నే ఇచ్చాడు. కాకపోతే కొన్ని చోట్ల మాత్రం ఎందుకో డ్రాప్ అయిన ఫీలింగ్ కలిగింది. మనోడు దసరా మూవీలో చూపించిన పర్ఫార్మెన్స్ తో పోలిస్తే ఈ సినిమాలో మాత్రం కొంచెం తగ్గిందని చెప్పాలి. అను ఇమాన్యుల్ ఉన్నది కొద్దిసేపు అయినా కూడా చాలా మంచి క్యారెక్టర్ ని ప్లే చేసింది. సెకండ్ హాఫ్ లో అయితే మంచి ఇంపార్టెంట్ టైమ్ లో తన ఎంట్రీ ఉంటుంది. అప్పుడు అనిపించింది ఈ క్యారెక్టర్ కి ఈమె ఎందుకు ఓకే చేసిందా అని. ఇక రావు రమేష్ గారు కూడా ఉన్నంత వరకు అయితే బాగానే మెప్పించారు. ఇలాంటి ఫాదర్ క్యారెక్టర్స్ ఈయనకి కొట్టిన పిండి కాబట్టి యాజ్ ఇట్ ఈస్ గా తన పర్ఫార్మెన్స్ అయితే వర్కౌట్ చేశారు. ఇక రోహిణి గారు ఒక చిన్న క్యామియో లాంటి రోల్ అని చెప్పాలి. చాలా చిన్న రోలే, బట్ రెగ్యులర్ మదర్ క్యారెక్టర్ కాకుండా ఈ సినిమాలో మాత్రం కొంచెం డిఫరెంట్ మదర్ క్యారెక్టర్. అది మాత్రం ఎక్సలెంట్ గా అనిపించింది భయ్యా. ఇక సినిమాలోని టెక్నికాలిటీ విషయానికి వస్తే సినిమాటోగ్రఫీ బై కృష్ణన్ వసంత్ టూ గుడ్ భయ్యా. చాలా బ్రిలియంట్ గా అనిపించింది వర్క్. చాలా రియలిస్టిక్ గా అనిపించాయి. లైటింగ్ గానీ ఫ్రేమింగ్ గానీ ఒక ఆర్ట్ సినిమాకి ఉండాల్సిన వర్క్ ఈ సినిమాలో కనిపించింది. హేషం అబ్దుల్ అందించిన మ్యూజిక్ అయితే టూ గుడ్ అనిపించింది. సినిమా బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం సినిమాకి మంచి ప్రాణం పోసింది. అయితే సాంగ్స్ విషయంలోనే అంత గొప్ప సాంగ్స్ అని అనిపించలేదు, బట్ విన్నంత వరకు అయితే డీసెంట్ గానే ఉన్నాయి. చోటకే ప్రసాద్ గారి ఎడిటింగ్ అయితే అంత ఇంప్రెసివ్ గా అనిపించలేదు. చాలా చోట్ల అయితే సీన్ నుంచి ఇంకో సీన్ కి వెళ్తున్నప్పుడు అది చాలా జంపీ ఫీలింగ్ లాగా నాకు అనిపించింది. అండ్ రన్ టైమ్ ని కూడా ఇంకొంచెం ఏమైనా క్రిస్పీ చేయడానికి ట్రై చేసి ఉంటే బాగుండని నా ఫీలింగ్. ధీరజ్ మొగిల్నేని ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్ వాల్యూస్ అయితే టూ గుడ్, పర్లేదు బాగానే అనిపించాయి. సినిమా అంతా కూడా మంచి క్లాసీగా రిచ్ గా కనిపిస్తుంది. ఇక కమింగ్ టు ది రైటర్ అండ్ డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్, సినిమా కోసం ఈయన అనుకున్న పాయింట్ మాత్రం టూ గుడ్ భయ్యా. రియల్లీ అప్రిషియేటివ్ గా అనిపించింది. కానీ ఈ లవ్ స్టోరీ మాత్రం అందరు ఆడియన్స్ కోసం అయితే ఖచ్చితంగా కాదు. ఒక వర్గానికి మాత్రమే ఇది పరిమితం అవుతుందని నాకు అనిపించింది. అంటే చాలా క్లాసీ సినిమాల్ని, ఒక నవలిస్టిక్ సినిమాల్ని ఇష్టపడే ఆడియన్స్ కి అయితే ఈ సినిమా ఓకే, గానీ రెగ్యులర్ కమర్షియల్ ఆడియన్స్ కి అయితే ఈ సినిమా అన్బేరబుల్ అనిపిస్తుంది భయ్యా. బట్ అలా అని ఈయన రైటింగ్ ని గానీ ఈయన డైరెక్షన్ ని గానీ ఏ మాత్రం తక్కువ చేయలేము. హానెస్ట్ గా చెప్పాలంటే సినిమా క్లైమాక్స్ అయినాక మాత్రం మనోడి పైన చాలా రెస్పెక్ట్ ఫీలింగ్ కలిగింది నాకైతే. అండ్ క్యారెక్టర్స్ రైటింగ్ విషయంలో కూడా ఇంకొంచెం జాగ్రత్త పడాల్సింది. అన్ని క్యారెక్టర్లు కూడా ఎక్కువ శాతం ఓన్ చేసుకునే క్యారెక్టర్స్ అయితే కాదు,
ఒక్క రష్మిక మందన క్యారెక్టర్ తప్ప. ఇక ఓవరాల్ గా సినిమా గురించి చెప్పాలంటే ఒక డీసెంట్ ఫస్ట్ హాఫ్ తర్వాత సెకండ్ హాఫ్ మాత్రం కొంచెం స్లో అయిందనే చెప్పాలి. సీన్స్ అన్ని కూడా ఆల్మోస్ట్ కొంచెం ప్రెడిక్టబుల్ గానే అనిపించిన క్లైమాక్స్ మాత్రం అదరగొట్టేశారని చెప్పాలి. ఇక ఈ సినిమా పైన నా ఫీలింగ్ ఏంటంటే ఓకే భయ్య 50-50, అంటే సినిమాలోని మోటివ్ పరంగా చూస్తే మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. బట్ థియేటర్ లో అంతసేపు కూర్చోగలమా అన్న ఫీలింగ్ అయితే కలిగింది. ఓవరాల్ గా ది గర్ల్ ఫ్రెండ్ మూవీ పైన ఇది నా రివ్యూ. మీరు గనక ఈ సినిమా చూసుంటే మీకేమనిపించిందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సైనింగ్ ఆఫ్.